అందరికంటే గొప్పవాడు. అక్బర్ చక్రవర్తి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలవాడు. రాజ్యంలోని నలుమూలల నుండి ప్రజలు అతన్ని కలుసుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు సభకు ఒక ప్రఖ్యాత కవి విచ్చేశాడు. ఆ కవి మహారాజు యొక్క ధైర్యాన్ని, తెలివితేటలను, దయాగుణాన్ని పొగుడుతూ ఎన్నో పాటలు పాడాడు, కవితలు కూడా చెప్పాడు. చక్రవర్తి సంతోషించి ఎన్నో విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. అతడు వెళ్ళటానికి ముందు, మహారాజా, మీరు ఆ భగవంతుని కన్నా గొప్పవారు అని అతిగా స్తుతించాడు. అక్బర్ మహారాజుకు ఇది ముఖస్తుతి మాత్రమేనని బాగా తెలుసు. కానీ తన మంత్రులకు ఒక సవాలు విసిరి పరీక్షించడానికి ఇది ఒక అవకాశం అని తలచాడు. మహారాజు గంభీరంగా ఉన్నట్లు నటిస్తూ తన మంత్రులను, నేను భగవంతుని కన్నా గొప్పవాడినని ఆ కవి అన్నాడు కదా, మరి మీరంతా దీనితో ఏకీభవిస్తున్నారా అని అడిగాడు. మంత్రులంతా అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. భగవంతుని కంటే గొప్పవారు ఎవరు కాగలరు అని ఆశ్చర్యపోయారు. కానీ ఈ నిజం అక్బర్తో చెప్పడానికి సంశయించారు. అక్బర్ కోపానికి గురి కావలసి వస్తుందేమోనని భయపడ్డారు. వారు నిజం చెబితే మహారాజును అవమానించినట్లు అవుతుంది, చెప్పకపోతే అబద్ధం చెప్పిన దానికి శిక్షను అనుభవించవలసి వస్తుంది. వారి పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా తయారయ్యింది. ఒక మంత్రి, జహాపన, మీరు చాలా గొప్ప చక్రవర్తి, భగవంతుని కన్నా గొప్పవారు, తప్పదని అన్నాడు. ఇంకొక మంత్రి దీనికి తలాడించి, అవునవును, మీ పరాక్రమము, పేరు ప్రతిష్టలు అంతటా వ్యాపించాయి, మీరు భగవంతుని కంటే ఎంతో గొప్పవారు అని కొనియాడాడు. ఒకరి తరువాత ఒకరు అందరు మంత్రులు దీన్ని అంగీకరించారు. అక్బర్ చక్రవర్తికి ఆ సమాధానాలు అంత రుచించలేదు. నేను భగవంతుని కంటే గొప్పవాడిని కానని ఇక్కడ ఎవ్వరూ అనుకోవటం లేదా అని అడిగాడు. ఆఖరికి బీర్బల్తో, బీర్బల్, దీన్ని గురించి నువ్వేమంటావు అని అన్నాడు. బీర్బల్ వెంటనే, మహారాజా, దీన్ని గురించి వేరే ఆలోచనే లేదు, మీరే అందరికంటే గొప్పవారు అని అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, బీర్బల్ కూడా నన్ను అతిగా పొగడుతున్నాడా అని అనుకుని, నువ్వది నిరూపించగలవా అని ప్రశ్నించాడు. బీర్బల్ వెంటనే ఒప్పుకొని, జహాపన, భగవంతుడు చేయలేని పనిని మీరు చేయగలరు.
అదేమిటంటే, మీరు ఎవ్వరినైనా మీ సామ్రాజ్యం నుండి బహిష్కరించగలరు అని చెప్తూ, కానీ భగవంతుడు సమస్త విశ్వాన్ని పరిపాలిస్తాడు, ఎవ్వరినీ తన సామ్రాజ్యం నుండి బహిష్కరించలేడు అని అన్నాడు. తనంత గొప్ప చక్రవర్తి అయినా మరెవరైనా కూడా భగవంతుని కంటే గొప్పవారు కాదని చెప్పిన బీర్బల్ సమయస్ఫూర్తిని అక్బర్ మెచ్చుకున్నాడు. బీర్బల్ సమాధానానికి సంతోషించి చేతి నిండా కానుకలతో సత్కరించాడు.